Chaya Jewelers first ever factory outlet lo Nakshi Mela October 25th నుంచి 2nd November వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్ పెంచింది. డివిజన్ ఇన్ఛార్జీలుగా ఎంపీలు ఎమ్మెల్యేలను నియమించాలని కమలం పార్టీ ఆలోచిస్తుంది. డివిజన్ల బాధ్యతలను పూర్తిగా ఇన్ఛార్జీలకే అప్పచెప్పాలని నిర్ణయం తీసుకుంది. అలాగే నవంబర్ 2 నుంచి ఎంపీ ఎమ్మెల్యేలు ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగబోతున్నారు. వీరితో పాటు జూబ్లీ హిల్స్ ప్రచారానికి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి 300 మంది ముఖ్య కార్యకర్తలను తీసుకొచ్చేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. మరోవైపు వచ్చే నెల 3 నుంచి ప్రచారానికి జాతీయ నేతలను తీసుకురా ఇప్పటికే కార్పెట్ బాంబింగ్ పేరుతో మెగా పాదయాత్ర చేపట్టిన బీజేపీ దానికి మించి ప్రచారం చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. చివరి వారంలో ప్రచారాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లి గెలుపే లక్ష్యంగా నేతలు ముందుకెళ్లాలనే విధంగా కమలం పార్టీ స్కెచ్ వేస్తుంది. రైట్, ఇక బీజేపీ ఫోకస్ అంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే ఉన్నట్లు తెలుస్తుంది. మనకి డివిజన్ ఇన్ఛార్జీలుగా ఎంపీలు ఎమ్మెల్యేలను నియమించాలని కూడా కమలం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా ప్రతి ప్రధాన పార్టీ ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తల దగ్గర నుంచి నేతల వరకు కూడా ఆయా పార్టీకి సంబంధించిన వారందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. డివిజన్ల బాధ్యతలను కూడా పూర్తిగా ఇన్ఛార్జీలకి అప్పచెప్పాలని ఇటు బీజేపీ కూడా నిర్ణయం తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే నవంబర్ 2 నుంచి ఎంపీ ఎమ్మెల్యేలు ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగబోతున్నారు. వీరితో పాటు అటు జూబ్లీ హిల్స్ ప్రచారానికి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 300 మంది ముఖ్య కార్యకర్తలను తీసుకొచ్చేలా కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇక మరోవైపు వచ్చే నెల 3 నుంచి ప్రచారానికి అటు జాతీయ నేతలను కూడా తీసుకురానున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే కార్పెట్ బాంబింగ్ పేరుతో మెగా పాదయాత్ర చేపట్టింది బీజేపీ. దానికి మించి ప్రచారం చేసేందుకు ఇప్పుడు వ్యూహాలు రచిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకు వెళ్తున్నాయి. ఇటు కాంగ్రెస్ తరపు నుంచి రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం బీజేపీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా ఎఫెక్ట్ ఉండనుంది అక్కడున్న ఓటర్ల పైన? చాలా స్పష్టంగా రత్న చావ కింద నీరులా జూబ్లీ హిల్స్లో బీజేపీ ముందుకు వెళ్తుంది. చాలా ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అందుకు ఇప్పటిదాకా పూర్తిగా పాదయాత్ర మీదనే ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ మధ్యలోనే ప్రధానంగా మెగా పాదయాత్ర పేరు మీద భారీగా ప్రచారంలోకి పెట్టింది. మొత్తం 78 శక్తి కేంద్రాలలో బీజేపీ ఒకేసారి దాదాపు 58 చోట్ల మెగా పాదయాత్ర కూడా చేపట్టింది. ప్రజల్లోకి డోర్ టు డోర్ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక రేపు వచ్చే నెల నుంచి ఇంకా విస్తృతంగా ప్రచారం మీద దృష్టి పెడుతుంది. పూర్తిగా అపార్ట్మెంట్ కావచ్చు, అపార్ట్మెంట్ ప్రచారం కావచ్చు, ఇటు డోర్ టు డోర్ కావచ్చు, ఏ ఒక్కరిని వదలకుండా మొత్తం 7 డివిజన్లలో మొత్తం దాదాపుగా మొత్తం కూడా అన్ని శక్తి కేంద్రాలలో బీజేపీ ముందుకు వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తుంది. అందుకు మొత్తం కూడా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నుంచి కార్యకర్తలు ఎవరైతే ముఖ్య కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ కూడా జూబ్లీ హిల్స్కు రావాలని ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పచెప్పింది. కీలక నేతలందరూ కూడా జూబ్లీ హిల్స్కు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్లోనే ప్రచార పర్వంలో కొనసాగించేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. మొత్తం 7 డివిజన్లలో ఎక్కడ చూసినా కాషాయ జెండాలు కనిపించాలి. కాషాయ సంబంధించిన ప్రణాళిక ప్రజల ముందు ఉంచాలి. మోడీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, మోడీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇట్లా మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా విస్తృతంగా ప్రచారం చేసే దాని మీద ఫుల్ఫెడ్జ్గా ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు ఇటు గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన ఏ విధంగా కొనసాగింది, ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి పరిపాలన కావచ్చు, వారు వచ్చినటువంటి వైఫల్యాలు కావచ్చు, వీటి మీద కూడా ప్రధానంగా ప్రజలకు వివరించే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పరిపాలన విధానం కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇట్లాంటి అంశాల మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. అట్లనే కేంద్ర ప్రభుత్వం
మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, ఈ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చామని చెప్తోంది బీజేపీ. దీని మీద కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లనే ఈ ఎంఐఎంకి సంబంధించిన అంశంలో కూడా ఇప్పుడు బీజేపీకి మద్దతు, ఇటు కాంగ్రెస్ మద్దతు తెలపడంతో ఎంఐఎంకి సంబంధించిన అంశంలో కూడా ఏ విధంగా పాత్ర పోషిస్తుంది, ఎవరు అధికారంలోకి ఉంటే వారితో జతగట్టి ఎంఐఎం చేస్తున్నటువంటి రాజకీయ విధానాలు కావచ్చు, ఇట్లాంటి అంశాలు ప్రధానంగా ప్రజలకు వివరించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. ప్రతి ఇంటికి మోడీ కార్డు తీసుకెళ్లే విధంగా, అట్లనే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్, అట్లనే ఎంఐఎం చేస్తున్నటువంటి ఈ ఏదైతే వ్యవహార శైలిలు ఉన్నాయో ఇదంతా కూడా ప్రజలకు వివరించేందుకు బీజేపీ సంసిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. అట్లా వచ్చే నెల ఖచ్చితంగా 1 నుంచి మొత్తం ఎవరైతే ప్రచారకర్తలుగా ఇప్పటికే ప్రకటించింది దాదాపు 40 మందితో ఈ స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా 1వ తారీఖు నుంచి జూబ్లీ హిల్స్కు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అట్లనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాదాపు 300 మందిని తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యేలకు ఆ బాధ్యతలు అప్పజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. జూబ్లీ హిల్స్లో 7 డివిజన్లు ఉన్నాయి. ఈ 7 డివిజన్లకు సంబంధించి ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పటికే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా ఒక్కొక్క డివిజన్ ఇన్ఛార్జిగా ఇచ్చి అక్కడే ఉండే విధంగా అక్కడే ఓటర్లను కలిసే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కొక్క శక్తి కేంద్రంలో దాదాపు ఇప్పటికే 78కి పైగా శక్తి కేంద్రాలు పార్టీ నిర్ణయించింది. ఒక్కొక్క శక్తి కేంద్రంలో దాదాపు 12 నుంచి 1300 వరకు ఓటర్లు ఉంటారు. ఇట్లా ఒక 3 నుంచి 4 మొత్తం బూత్ స్థాయి దాదాపు బూతులను కలిసి ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఈ శక్తి కేంద్రంలో ప్రధానంగా పనిచేసే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంది. ఇట్లా ఒక్కొక్క శక్తి కేంద్రంలో దాదాపు 5 నుంచి 6,000 మధ్య ఓటర్లు ఉంటారు. కాబట్టి ఈ ఓటర్లను రెగ్యులర్గా కలవాలి. రెగ్యులర్గా గత పాలక ప్రభుత్వాల వైఫల్యాలు కావచ్చు, ప్రస్తుత బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు వివరించి చాలా ప్రజల్లో మమేకమయ్యేందుకైతే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా గత ఎన్నికల్లో వచ్చినటువంటి 25,000 ఓట్లు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ప్రగాఢంగా విశ్వాసం అయితే బీజేపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నటువంటి ఏవైతే 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో ప్రధానంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇట్లా 3 పార్టీలు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు చేస్తున్నటువంటి విధానాలు, అట్లనే మోడీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఏ విధంగా తెలంగాణకు వచ్చాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వివరించేందుకైతే సిద్ధమవుతుంది. అట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నాయకులందరినీ కూడా జూబ్లీస్లో దింపేందుకు ప్రచార పర్వంలో దూసుకుపోయేందుకైతే ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన అంశంలో ఇప్పటికే ఎప్పటికక్కడ ఎంఐఎం సంబంధించిన అంశంలో ఎంఐఎం తోటే పోటీ, మాకు కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు కాబట్టి ఎంఐఎం అభ్యర్థినే నిలిపింది, కాంగ్రెస్ తో పోటీ కాదు ఎంఐఎం తోటి పోటీ అంటూ బీజేపీ ఇప్పటికే సంకేతాలు ఇస్తుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఒక చాప కింద నీరులా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ గత ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందనే ప్రగాఢమైన విశ్వాసం అయితే బీజేపీ చేస్తోంది. అందులో భాగంగానే ఓ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొన్న చేసినటువంటి కార్పొరేట్ బాంబింగ్ ప్రచారం ఏదైతే ఉందో అంతకన్నా మించి ప్రచారం చేసే విధంగా ఈ 7 డివిజన్లో పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేస్తుందని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.